హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు తోటకూరతో ఫ్రైయే కాకుండా ఒకసారి ఇలా తోటకూర ఉల్లికారం చేసుకొని చూడండి. ఒక కట్టైనా చక్కగా సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీరా, తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని దాంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయి ఇంకా కారం కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. తర్వాత పోపు దినుసులు వేసుకొని తర్వాత కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని తర్వాత కడిగి పెట్టుకున్న మనం తోటకూరను కూడా కడిగి పెట్టేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత తోటకూర కూడా వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోండి. తర్వాత మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత సరిపడా కారం కూడా వేసుకుంటే తోటకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.